పరిశీలన చేసుకోవాలి. తర్వాత దేవునికి ఆయాసకరమైన మనలో ఉన్నవేమో పరిశీలన చేసుకోవాలి. ఇంకా విశ్వాసమును పరిశీలన చేసుకోవాలి. ఎన్నో వాక్యాలు మనం విన్నాము. అంతకుముందు నేను రాజుల గురించి చెప్తూ వచ్చా. రాజులు, ఏ రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి? హిజ్కియా అయిపోయాడు ఎప్పుడో. తర్వాత లాస్ట్ వీక్, ఈ 2 వారాల కన్నా ముందు ఒక రాజు గురించి చెప్పాను. ఆ రాజు గుర్తుందా? మోస్ట్ ప్రాబబ్లీ మనకి రాబోయే కాలంలో ఇంకో 2-3 రాజులు ఉంటారేమో. రాజుల గ్రంథం అయిపోతుంది. ఈ రాజులంతా అయిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా షార్ట్గా చెప్పుకొని ముగించేసుకుందాం. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనకి ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. లాస్ట్ 3 వారాల క్రితం చెప్పింది ఒక రాజుకి పుట్టిన కుమారుడే కానీ తండ్రి కన్నా ఘోరమైన కుమారుడిగా ఉన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనషే గుర్తుందా మీ అందరికీ? మర్చిపోతే ఎలాగండి? గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రాజుల గురించి చెప్పుకుంటున్నామంటే, రాజులు ఎలాగ పరిపాలన చేశారో, వారి పరిపాలనలో దేవుడు ఏం చేశాడో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. రాజులందరూ కూడా మొదట్లో బాగా పరిపాలన చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వారి పరిపాలన అంతా ఏమైపోయింది? చల్లా చెదిరైపోయింది. దేవునికి అవిధేయులుగా మార్చబడ్డారు. అవిధేయులుగా మార్చబడ్డ కారణాన్ని బట్టి దేవుడు వారి మీద శత్రువులు పంపించాడు. నేను ఒక విషయం చెప్తానండి. మీ మీదకి శత్రువులు వస్తున్నారంటే, ఒకటి మీ అవిధేయతను బట్టి, ఒకటి రెండవది దేవుడు ఒక్కొక్కసారి మీరు ఎదుగుతున్నప్పుడు, దేవునిలో మీరు ఎదుగుతున్నప్పుడు సాతాను కూడా మీ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ 2 మనం తెలుసుకుంటే ఎక్కడి నుండి వచ్చింది ఈ శోధన అని మనం గ్రహించగలుగుతాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రాజు, చాలా మంచి రాజు. ఈయన కూడా ఈ రాజు స్టోరీలు జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి మీకు ఏ రాజు స్టోరీ గుర్తుండదు. బాగా గుర్తున్న రాజు ఎవరు చెప్పండి? సొలొమోను రాజు. ఎందుకని? 1000 మంది భార్యలు ఉన్నారు కాబట్టి. అంతేనా? సొలొమోను గుర్తున్నాడు ఏంటంటే 1000 మంది భార్యలు, జ్ఞానవంతులు. అంటే చిన్నప్పుడు చదువుతున్నాం. రీసెంట్గా నేర్చుకున్న వాళ్ళు ఎవరు గుర్తున్నారు రాజులు? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కింగ్స్ ఎవరు ఉన్నారా? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రాజు ఎవరు? హిజ్కియా. వెరీ గుడ్. హిజ్కియా కొడుకు మనషే, కానీ డబుల్ మిస్టేక్ చేశాడు ఆయన. ఆయన తర్వాత వచ్చిన రాజు అలాంటి గొప్ప వ్యక్తే. హిజ్కియా గురించి 2 మాటలు చెప్పండి. హిజ్కియా ఏం చేశాడు? దేవతా స్తంభాలు పడగొట్టాడు. తండ్రి అయిన దావీదు యథాప్రకారము ఆయన యథార్థ చొప్పున నడిచాడు. చక్కగా దేవుని కోసం నిలబడ్డాడు. అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. ఒక మరణకమైన రోగం వచ్చినప్పుడు, అది ఆయనకు గుర్తుంటాడు మీకు, ఎందుకంటే ఎప్పుడు నుండి వాక్యం వింటూ వచ్చారు. మరణకమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరిని నమ్ముకోలేదు. ఒక రాజుకు పుండు వచ్చింది, దేవుని నమ్ముకోక వైద్యులు నమ్ముకున్నాడు. ఆయన అలాగే చనిపోయాడు. ఈయనకి మరణకమైన రోగం వచ్చింది, కానీ వైద్యులను ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణే ఆశ్రయించాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. 15 years ఆయుష్ వచ్చేసింది. కాబట్టి హిజ్కియా గురించి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈరోజు యోషియా కింగ్. యోషియా అనే రాజు గురించి మనం నేర్చుకుందాము. ఒకసారి 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజులు 22వ అధ్యాయము. ఒకవేళ మీరు నోట్ చేసుకునే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 23వ అధ్యాయంలో ఈయన గురించి రాయబడింది. అదే రీతిగా 2వ దినవృత్తాంతాలు 34-35 అధ్యాయాలు కూడా ఈయన గురించి రాయబడ్డాయి. అంటే దినవృత్తాంతాలు, రాజులు 2 ఒకటే స్టోరీస్ డిఫరెంట్గా ఒక చోట రాయబడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము ఓపెన్ చేయండి ఒకసారి. 2వ రాజుల 22వ అధ్యాయంలో చూడండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే 31 సంవత్సరములు. యోషియా ఏలిన కాలం ఎంతంట? 31 సంవత్సరములు. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అని ఏది. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించను. చాలు. యోషియా గురించి మొదటగా మీరు చూడవచ్చు. యూట్యూబ్లోకి వెళ్తే యోషియా గురించి కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. యోషియా కింగ్, ఈయన చాలా మంచి వ్యక్తి. ఈయన గురించి మనం ఆలోచిస్తే ఈయన ఎన్నో సంవత్సరాలు ఏలడం ప్రారంభించాడంట? 8వ సంవత్సరం.
8వ సంవత్సరం ఏమైనా తెలుసా? 8 ఇయర్స్ అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతారు పిల్లలు? 3rd క్లాస్ కదా, 3rd క్లాసేనా? అంటే ముందు ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, 1st క్లాస్. నాకు తెలిసి 8వ సంవత్సరానికి 5 ఇయర్స్ తర్వాత అయితే ఓకే, మోస్ట్లీ 2nd, 3rd క్లాస్. ఓకే, 3వ తరగతి చదివేటువంటి ఒక కుమారుడికి, ఒక చిన్న బిడ్డకి ఏలటం ఎలా తెలుసా? 8 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశారంట? 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరాలు. ఆయనకి జ్ఞానం ఎక్కడిది? ఆయన ఏలడానికి ఎవరు సహాయం చేశారంటే, మీకు విషయం తెలుసా? రాజు చిన్నవాడైనా మంత్రి మండలి ఉంటుంది వాళ్ళకి. ఒక మంత్రి ఉంటాడు, వాళ్ళ కింద క్యాబినెట్ ఉంటారు, వాళ్ళ కింద ఇంకా వేరే వేరే మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఉందో సిస్టము, అప్పుడు అక్కడ కూడా రాజుల కాలంలో కూడా అలాగే సిస్టమ్ ఉంది. వారు ఏం చేస్తారంటే వెనకుండినే నడిపిస్తూ ఉంటారు, వెనకుండి నడిపిస్తారు. కాబట్టి ఆయనకి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాల ప్రకారము ఈ యోషియా రాజు ఏం చేశారంటే, జ్ఞానం అంతగా ఏం తెలియదు వాళ్ళకి, ఎవరికి నిలబెట్టే రాజు. వీళ్ళంతా ఆర్డినెన్స్ అంతా జారీ చేసి అని చెప్తే ఓకే అని సంతకం పెట్టేస్తాడు. అది ఆయన ఏలటం. అట్లా జ్ఞానం వచ్చేంత వరకు దాదాపు 8 సంవత్సరాల వయస్సు నుండి ఆయన పరిపాలన చేస్తూ వచ్చాడంట. తర్వాత చూద్దాం 22వ అధ్యాయము 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా. ఈ చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక ఈ వచనం నేర్చుకోండి. యెహోవా దృష్టికి ఎలాగున్నాడు? యథార్థముగా. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించిన రాజులు ఉన్నారు. కానీ ఇతను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగల. యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళు మీకు ఎవరైనా గుర్తున్నా చెప్పండి ఒక వ్యక్తి గురించి. యథార్థంగా ప్రవర్తించాడు యోబు. యథార్థవర్తనుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు కదా. కాబట్టి యథార్థముగా ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తారు. ఈ రోజు నుండి మనం ఏం నేర్చుకోవాలంటే యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. యథార్థం అంటే ఏంటి చెప్పండి? యథార్థం అనే మాటలు చాలా వింటున్నాం మనం. అసలు యథార్థంగా ఉండటం అంటే ఏంటి? న్యాయం వేరు, యథార్థం వేరు. పెద్దవాళ్ళు చెప్తారు యథార్థత అంటే ఏంటి? వెనక ఒకేలా ఉంటారు, ముందు ఒకేలా ఉంటారు, లోపల ఒకేలా ఉంటారు. యథార్థంగా అంటే ఏమి దాపరికం అనేది లేదు, యథార్థత. తర్వాత నీతి అంటే చేసే పనిలో నేను నీతిగా ఉండాలి, ఇది తప్పు అని చెప్పేసి రూపాయి అయితే రూపాయికి లెక్క రాయటం, 10 రూపాయలు అయితే 10 రూపాయలకే లెక్క రాయటం. అంటే నీతి, నేను అనీతి చేయను, అన్యాయం చేయను అని వాళ్ళు ఏం చేస్తారంటే తీర్మానం చేసుకొని వాళ్ళు అలా కొనసాగుతారు. ఇలాగే ఈ రాజు అయినటువంటి యోషియా దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థముగా జీవించాడు. యెహోవా దృష్టికి యథార్థంగా జీవిస్తూ కుడి ఎడమలకు తిరగక. కుడి ఎడమలకు తిరగక. కుడి ఎడమ అంటే మీరు చెప్పండి, కుడి ఎడమ అంటే ఏంటి? ఇది కుడి, ఇది ఎడమ. దాన్ని అప్రాక్సిమేట్గా ఆయన ఏంటి సూచనప్రాయంగా చెప్పాడంటే కొద్దిసేపు ఈ దారి, కొద్దిసేపు ఈ దారి. అంటే 2 మార్గాలు లేవు ఆయనకి, స్ట్రైట్ ఫార్వర్డ్. కుడి ఎడమలకు తిరగలేదు అంటే అటు కొద్దిసేపు, ఇటు కొద్దిసేపు, కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు దేవునిలో, కొద్దిసేపు పాపం చేయటం, కొద్దిసేపు యథార్థంగా ఉండటం, కొద్దిసేపు లోకానుసారంగా ఉండటం, ఆత్మీయంగా ఉండటం. ఇవన్నీ కాదు, ఒకటే రూట్. ఆయన దారి ఏంటంటే చెప్పండి, ఏం దారి అయింది? ఏదో చెప్తారనుకున్నా కానీ స్ట్రైట్ దారి, రహదారి కాదండి, స్ట్రైట్ దారి. అంటే కుడి ఎడమలు తిరగకుండా ఒకటే మాట మీద నిలబడేవాడు. యోషియా రాజు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మెయిన్ ఇదే. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అంటే యెహోవా దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. మీరు ఎప్పుడు కూడా మనుషుల వైపు చూసి మనుషులను సంతోషపెట్టాలనుకోకండి. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టాలంటే నీ జీవితకాలం ప్రయాసపడ్డా కానీ ఈరోజు సంతోషపడవచ్చు, రేపు అదే సంతోషం ఉండనే. నేను చాలా అనుకునేవాడిని ఇదివరకు, ఒకటే అందరితో సంతోషంగా ఉండి అందరికీ మంచివాడిగా ఉండాలనుకున్నాం, కానీ అసలు అది కుదరదు. మీరు ఒకరికి నచ్చితే ఇంకొకరు నచ్చరు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఒక వర్గానికి నచ్చుతాడు, ఇంకో వర్గానికి నచ్చడు. ఎందుకంటే ఒకరికి న్యాయం చేయగలిగి ఇంకొకటి న్యాయం చేయలేడు. ఎందుకంటే అందరికీ న్యాయం చేయగలిగి కొన్ని ఉంటాయి, చేయలేరు అంతే. ఎవరైనా అధికారంలోకి వస్తే
వీళ్ళకి ఇది ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేయలేరు అవన్నీ కూడా. కాబట్టి యథార్థంగా ఎవరు కూడా మనుషుల దృష్టికి ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నం చేసినా మనుషుల దృష్టిలో మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఎంచలేరు. ఎవరికి కూడా మనం కంప్లీట్గా నచ్చనే. చూడండి, ఎవరైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ద్వేషించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందరూ ప్రేమించే వాళ్ళు ఉంటారా? కానీ మంచివాడే అందరికీ మేలు చేశాడు, కానీ ఇతనంటే కూడా నచ్చని వాడు ఉంటాడు. ఎందుకని? వాడిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి నచ్చదు అంతే. కాబట్టి ఈ లోకంలో ఏ వ్యక్తికి మనం సరిగా నచ్చం. కానీ మనం ఏం చేయాలంటే యెహోవా దృష్టికి యథార్థంగా ఉంటే చాలు. నా దేవునికి నేను నచ్చితే చాలు. మీరు మనుషులకి నచ్చాల్సిన అవసరము లేదు. మనుషులను సంతోషపెట్టేవాడు దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టలేడు. దేవుని సంతోషపెట్టేవాడు ఎప్పుడు మనుషులను, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని సంతోషపెట్టేవాడు మనుషుల్ని సంతోషపెట్టలేడు. అటు ఇటు రెండు చేద్దామంటే, కుడి ఎడమ రెండు కాంప్రమైజ్ చేద్దామంటే కుదరదు. కాబట్టి దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే చాలు, దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటే చాలు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడితే చాలు. మనుషులు ఎన్నైనా వేసుకో, మీకు అనవసరం. దేవుడు చూస్తున్నాడని సైలెంట్గా దేవుని వైపు వెళ్ళిపోవడం చాలా మంచిది. కాబట్టి ఈ యోషియా రాజు ఏం చేశాడంటే యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు, కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు ప్రతిగా సరిగా ప్రవర్తించను. తన పితరుడు ఎవరు చెప్పండి? ఈ యోషియా రాజు తండ్రి ఎవరు? పైకి చూస్తే యోషియా ఉజ్జాయక తోటలో అతనికి 21వ అధ్యాయంలో చూడండి, ఆమోను కుమారుడు అండి యోషియా. అంటే వీళ్ళ తండ్రి వేరు, కానీ పితరుడు ఎవరు చెప్పండి? రాయబడింది ఇక్కడ, పితరుడు ఎవరు? పితరుడైనా దావీదు. వీళ్ళంతా ఎవరి సంతానం చెప్పండి? దావీదు యొక్క సంతానము. సౌలు రాజుగా చేయబడ్డాడు. సౌలు రాజుగా చేయబడిన తర్వాత సౌలు తర్వాత ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? సౌలు కుటుంబంలో ఒక్కరు కూడా రాజు అవ్వలేదు. యాక్చువల్గా దేవుడు సౌలు కుటుంబం మొత్తాన్ని ఉంచుతున్నాడు, కానీ అతడు చేసిన పనిని బట్టి పోగొట్టుకున్నాడు. నేను చెప్తానండి, ఎప్పుడైనా దేవుడు నీకు కృపతో అన్నీ ఇవ్వవచ్చు, దేవుడు నీకు కృప చొప్పున ఆస్తి ఐశ్వర్యము ఘనత అన్నీ ఇవ్వచ్చు, కానీ నీ ప్రవర్తన బట్టి అది ఉండాలా లేదా అని చెప్పేసి మన చేతిలోనే ఉంటుంది. సౌలు ఏం చేశాడు? దాన్ని చేతులారా పెరికి వేసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని సరిగా కాపాడుకోలేకపోతే పోగొట్టుకునే అవకాశము ఉంది. యోధా తెలుసుగా మీ అందరికీ, శిష్యులలో అపోస్తలలో ఒకడుగా ఉన్నాడు యోధా. దేవుడు ఇచ్చాడు, కానీ పోగొట్టుకుంది ఎవరు? యోధానే. దేవుడు పోగొట్టలేదండి, అది యోధానే ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి అపోస్తలత్వాన్ని పోగొట్టుకొని చివరికి ఊరు పెట్టుకొని చచ్చిపోయి. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకొని, దేవుడు ఇచ్చింది నిలబడాలంటే మీ ప్రవర్తన మీదే అది ఆధారపడి. కష్టపడి పైకి వెళ్ళడం ఎంత కష్టమో అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడడం కూడా అంతే కష్టం. కారణం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎప్పటికప్పుడు దావీదు అంటాడు కదా, ప్రభువా నాకు ఈ స్థితి దయచేయటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా అంటే. ఎందుకని? తన స్థితిని గుర్తు చేసుకున్నాడండి. నేను గొర్రెలకు కాపరిని, నేను గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? సింహాసనం. ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను మీలో ఎవరైనా గతంలో ఉన్న పరిస్థితిని చూసి ఇప్పుడు పరిస్థితిని చూసి ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే ఆ స్థితి మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా వెనక్కున్న స్థితి మర్చిపోవద్దు. అలా స్థితికి వెళ్ళమని చెప్పట్లా దేవుడు. మర్చిపోక ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఇది నేర్చుకోండి లైఫ్లో. ఏ స్థితికి వెళ్ళినా, ఏ పొజిషన్కి వెళ్ళినా మీరు చాలా చాలా ఎలా ఉండాలంటే తగ్గింపుతో ఉండాలి. దావీదే దానికి ఆదర్శము. దావీదు చెప్పాడు, ప్రభువా గొర్రెలు మేపుకుని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడను ప్రభువా. ఒక పాట రాస్తారు కదా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఇలాగ వాడుకోండి మీరు ఎప్పుడైనా. ఎంతటి వాడనో, ఏ పాటి వాడనో, గతంలో ఉన్న పొజిషన్ బట్టి, ఈరోజుకి నన్ను తీసుకొచ్చిన విధానం బట్టి నేను ఏ పాటి వాడిని ప్రభు అని ప్రభువును స్తుతిస్తూ ఉంటా. అప్పుడు ఇంకా మీ స్థితి ఎదుగుతూ ఉంటుంది ఇంకా. కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నారు,
నేనంటే ఏమనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అని ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే వీళ్ళు పడిపోయే గుంపు. బైబిల్ ఒక మాట చెప్తుంది, ఏం తెలుసా? నాశనానికి ముందు ఏముంటుందంట? మీకు ఎప్పుడైనా అర్థమైందా ఇదివరకు? ముందు గర్వం నడిచేది ఏంటి? నాశనానికి ముందు గర్వం నడిచేది ఏంటి అంటే, నాశనము ఎక్కడుందంటే ముందు ఉందనుకోండి. ఇప్పుడు ఆ నాశనానికి మనం వెళుతున్నాం అంటే ఇక్కడ ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు గర్వము. ఈరోజు గర్వము అనేది నీ మనస్సులో ఉందంటే రేపటికి అది ఏదో ఒక విధంగా నాశనమే. వదిలిపెట్టుకోండి. నాశనానికి ముందు ఏమైనా నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. అంటే ఈరోజు గర్వం నీలో ఉందంటే రాబోయే రోజులు ఏమవుతుంది? నాశనానికి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా గర్వపడడానికి ఏమీ లేదు. అతిశయించడానికి ఏముందంటే మన దగ్గర? క్రీస్తునందే అతిశయించే. కాబట్టి నీకున్న డబ్బును బట్టి, ఆశని బట్టి, ఏదో దాన్ని బట్టి గర్వించడానికి లేదు. ఏది ఉన్నా లేకపోయినా నాకు క్రీస్తు ఉన్నాడని అతిశయించండి చాలు. ఎందుకని అలా చెప్పొచ్చా? ఎవరున్నారు? ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు. లేదు, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. నా ప్రాణమా తినుము తాగు సుఖించమని చెప్పి అనుకున్నాడు కదా. అన్నీ ఉన్నాయి ధనవంతుడికి. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? వాడి అతిశయం ఏమైపోయింది చెప్పండి? అతిశయించాడు. నా ప్రాణమా తినుము తాగు సుఖించము అని చెప్పి ఇంకొకటి అంటాడు ధనవంతుడు. వెర్రివాడ ఈరోజే నీ ప్రాణం అడుగుతున్నాడు. కాబట్టి ఆయన ఎంత అతిశయించినా గర్వించినా చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? నాశనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఏదైనా అతిశయించాలంటే నేను దేవునికి కలిగి ఉన్నాను చాలు అని తృప్తిపడండి. నీకున్న డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఆశని బట్టి, స్థితిని బట్టి, పదవులను బట్టి కాదు. మనము లోకమంతా అలాగే అతిశయిస్తున్నారండి. నేనంటే ఏంటి అనుకుంటున్నాను. కానీ ఎక్కడ కూడా యథార్థంగా లేరు. ఎవరు కూడా తగ్గించుకున్నాడు రాజు. ఎవరు? దావీదు. ఆ దావీదుని బట్టి యోషియా రాజు కూడా తగ్గించుకొని అతని చొప్పున, అతని ప్రవర్తన చొప్పున ఇతను కూడా యాక్చువల్గా కంటి ముందు చూస్తే మన తాత ఉన్నాడు. కంటి ముందు చూస్తే ఆయన చూస్తాం కాబట్టి ఆయన పూలు నడుచుకుంటాం. కానీ దావీదు గురించి నాకు తెలియదు. కానీ ఏం చేశాడైనా? దావీదు గురించి ఈ రాజుకు తెలియదు. మరి దావీదుని పోలి ఎలా నడుచుకున్నాడు చెప్పండి? దావీదుని గురించి విన్నాడు బాగా. విని నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా చేయాలి అనుకొని తీర్మానం చేసుకున్నాడు. విన్నాడు కాబట్టే ఆ ప్రకారము జీవించాడు. మనిషిని చూడకుండా మోడల్గా పెట్టుకున్నాడంటే వెరీ గుడ్ పర్సన్ అన్నమాట. చాలా మంచి వ్యక్తి. మీకు కూడా మనిషి తెలియకపోయినా ఆయన మాదిరిగా పెట్టుకున్నారంటే మీరు కూడా చాలా మంచి వ్యక్తి అవ్వచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైనా చూసారా మీరు? యేసుక్రీస్తు పుట్టి ఎంతకాలం అయింది? అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసా మీకు? ఎలా కలిశారు యేసుక్రీస్తుని ఎప్పుడైనా? ఆయన చూశారు ఎప్పుడైనా? ఆయన చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు. మరి యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నారు చెప్పండి మీరు? ఎలాగా? ఎవరో చెప్పినప్పుడు విన్నారు. వినుట వలన విశ్వాసం కలిగింది. యేసుక్రీస్తు గురించి వినుట వల్ల విశ్వాసం కలిగింది కాబట్టి మీరు ఆయన మాటలు విని మీ జీవితాలు మార్చుకొని వాక్యం చెప్పగానే అబ్బా నేను మార్చుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఆయన ప్రభావితం చేశాడు మనం. కాబట్టి మన పితరుడైనటువంటి దావీదు చొప్పున, ఆయన ప్రవర్తన చొప్పున అనుసరించి నడుచుకున్నాడు ఎవరు? యోషియా గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. వాక్యానికి వెళ్ళడం చూడండి. 22వ అధ్యాయం 3వ వచనం. రాజు అయిన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమున మెషుల్లామును పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రునైన షఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన మందిరాన్ని బాగు చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఎవరైనా? ఏ రాజు మనం చెప్పుకుంటుంది ఇప్పుడు? యోషియా. మాట్లాడండి మరి. 18 సంవత్సరాలు వచ్చినాయండి. ఏ సంవత్సరంలో ఏలేడైనా? 8వ సంవత్సరం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి? 18వ సంవత్సరం. అంటే 10 ఇయర్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఈ దావీదు మాట చొప్పున అన్ని ధర్మశాస్త్రం పఠిస్తున్నాడు. దావీదు గురించి గొప్పగా విన్నాడు. విని ఇక అక్కడ నుండి ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆయన 18వ సంవత్సరం రాగానే మనకేం చేస్తారు? ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ 18 సంవత్సరాలు రాగానే ఆయన ఏం చేశాడు? మందిరాన్ని బాగు చేయడానికి మందిరంలోకి వెళ్ళాడు. వినండి. ఏ రాజు అయితే, ఎవరైతే దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళు యెహోవా దృష్టికి ఎలాంటి వారు తెలుసా? హృదయానుసారులు. ఎలాగంటే దావీదు ఉన్నాడు. దావీదుని దేవుడు ఏమని పిలిచాడు? హృదయానుసారుడు. నా హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే ఏంటి? నాకు మందిరము కట్టాలనే ఆశ కలిగి ఉన్నవాడు దావీదు. కాబట్టి
దేవుని మందిరం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క హృదయానుసారులు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా యోషియా రాజు కూడా 18వ సంవత్సరంలో ఆ మందిరాన్ని బాగు చేయడానికి పూనుకొని అక్కడ ఉన్న శాస్త్రులైనటువంటి వారికి, అక్కడ ఉన్న యాజకులైనటువంటి వారికి అప్పగించి మందిరాన్ని బాగు చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. చూడండి, దేవుని మందిరం పట్టించుకున్నాడండి. ఇంతకుముందు రాజు ఏం చేశాడు? దేవుని మందిరంలో అన్ని పడగొట్టేసి దేవతా స్తంభాలు కట్టేశాడు. అదొక తిక్కల రాజుల వాళ్ళు. దేవుణ్ణి వదిలిపెట్టేసి వాళ్ళు వేరే తెచ్చి లోపల పెట్టేసుకున్నాడు. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు? అవన్నీ వీళ్ళ నాన్నని పడగొట్టేసాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? దేవుని మందిరాన్ని పాడైపోయింది కదా, ఎక్కడ పడితే అక్కడ దేవతా స్తంభాలు ఉన్నాయి, బలిపీఠాలు ఉన్నాయి కదా, కాబట్టి వీటన్నిటిని పడగొట్టాలనుకున్నాడు, దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. తర్వాత చూడండి 5వ వచనం, యెహోవా మందిర పనికి అధికారులే పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యెహోవా మందిరం అందరి శిథిలమైన స్థలములను బాగు చేయటకై యెహోవా మందిరం పని చేయి కూలి వారికి దాన్ని ఇవ్వనియో, వడ్ల వారికి, శిల్పకారులకి, కాసే పని వారికి మందిరమును బాగు చేయటకై బ్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇవ్వాలని తెలియచెప్పము. ఇప్పుడు దేవుని మందిరంలో 4వ వచనం చూడండి, ఒక చోట ఒక లాస్ట్లో ఉందండి. ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కం మొత్తం చూడమని అతనితో ఈయన ఏం చేశాడు? దేవుని మందిరంలో ఉన్న ధనం మొత్తాన్ని వసూళ్ళు చేసినటువంటి వాటన్నిటినీ లెక్క చూడమని చెప్పాడు. లెక్క చూడమని చెప్పి లెక్క అంతా ఏం చేశాడు? 90 తీసుకురాని చెప్పాడా? ఆయన ఏం చేశాడు? మందిరంలో పనిచేసే ప్రతి ఒక్కరికి దాని నిమిత్తం కూలి ఇవ్వమని చెప్పాడండి. ఓకేనా? ద్రవ్యం లెక్క పుచ్చుకున్నకుండా తానే 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనంలో 6 కూడా చూద్దాం. 6 కూడా చూడండి ఒకసారి. వడ్లవాని శిల్పకారులకును, కాసే పని వారికి మందిరం బాగు చేయడానికి రాళ్ళనేమి చెక్కని రాళ్ళనేమి కొండకు ఇవ్వాలని తెలియచెప్పము. ఆ అధికారులు నమ్మకస్తులైన వారి చేతికి అప్పగించిన ద్రవ్యం గురించి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అంతట ప్రధాన యాజకుని హిల్కి యెహోవా మందిరం ధర్మశాస్త్రం నాకు దొరికిందని షాఫాను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించి. ఇప్పుడు ఈ మందిరంలో ఏం దొరికిందంట? ఏం దొరికింది? ధర్మశాస్త్ర గ్రంథము. అంతా మందిరంలో అన్ని పనిచేస్తూ ఉంటే వాళ్ళకి బయటపడింది ఒకటి, యెహోవా ధర్మశాస్త్రము. అప్పుడు ఆయన ఏం చేశాడు? శాస్త్రితో అని చెప్పి గ్రంథమును షాఫానుకు అప్పగించి అతడు దానిని చదివి 9వ వచనం, రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించిన వర్తమానం తెలిపి యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు రాజు దగ్గర తీసుకొచ్చి ఇలా దొరికిందని ఆ గ్రంథాన్ని ఏం చేశాడు? ఆయన చదివాడు. రాజు ధర్మశాస్త్రం గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనాను. ఎందుకు చింపుకున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రము చదివిన తర్వాత ఆయన ఏం చేశారంటే బట్టలు చింపుకున్నాడంట. తన బట్టలు తర్వాత రాజు యాజకుడు హిల్కియాకు, షాఫా కుమారుడిని అహియకుమును, మికాయా కుమారుడిని అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆశయను రాజసేవకులోకని పిలిచి ఆక్రమించి ఏమనగా 11వ వచనం, మీరు పోయి దొరికిన గ్రంథపు మాటల గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయడి. నేను చెప్పాడు? శాస్త్రులను అందరం పిలిపించాడు. దొరికిన గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని చదివించి ఆయన ఒకటే మాట చెప్పాడు, యెహోవా యొద్ద విచారణ. ఎవరు చేసేది యెహోవా యొద్ద విచారణ? రాజా, యాజకులు చేస్తారు. కాబట్టి యాజకులైనటువంటి వాళ్ళని పిలిపించి ఈ గ్రంథాన్ని గురించి యెహోవా యొద్ద విచారణ అంటే ఏం చేయాలి? ప్రభువా, ఈ గ్రంథంలో ఉన్న ప్రకారం మేము ఏం చేయాలని ఎంక్వైరీ చేయమన్నాడు దేవుడిని. తర్వాత మన పితరులు తమ విషయంలో రాయబడిన దాని అంతర ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను విన్నవారయ్యారు కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంకా అధికముగా మండుచును. ఇప్పుడు చెప్పండి, ఈయనకి ఎందుకు బట్టలు చింపుకున్నాడు చెప్పండి? రాజు అయిన యోషియా ఎందుకు బట్టలు చింపుకున్నాడు? ఇప్పటికైనా అర్థమైందా? గ్రంథంలో రాయబడిన దాని ప్రకారము ఏ పితరులు కూడా సరిగా చేయలేదు కాబట్టే మందిరాన్ని పాడు చేశారని చెప్పేసి మందిరంలో రాయబడింది, మందిరంలో దాచబడిన దాన్ని వాళ్ళు సర్వనాశనం చేశారు మన పితరులు. అందుకే మన మీదకి యెహోవా కోపాగ్ని వచ్చిందని తెలుసుకున్నాడు. ఈ విధంగా రాయబడి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బైలో ఒక విధంగా రాయబడిందండి, ఒక ఏదన్నా ఒక ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, కానీ అక్కడ అన్నీ దాని ప్రకారం జరగట్లేదు.
అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇలా ఉండదని ఇలా చేశారని చెప్పేసి ఆయన కోపంతో బాధతో బట్టలు చింపుకున్నాడు. రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చూపిన నీ ప్రేమకై, నీవు చూపిన నీ ప్రేమకై, ఏ రీతి స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు, నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు. నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు, నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు. ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. గతమంతా మన్నించి నీ వారసుని చేసి, గతమంతా మన్నించి నీ వారసుని చేసి, వెలయైన పాత్రగా నన్ను మార్చినావయ్యా.